హలో అండి అందరికీ. నేనైతే సాంబార్ చేస్తున్నా. సాంబార్కి ఏమేమి కావాలో అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకొని, మీకు నచ్చిన కూరగాయలు మీరు వేసుకోవచ్చు. నాకు నచ్చిన కూరగాయలు నేను వేసుకున్నాను. నేను కారం వేస్తున్నాను ఇందులో. ఆ కారం ఏంటి ఇంత వేస్తుందని మాత్రం అనుకోకండి. మేము తినే తగ్గట్టుగా మేము కారం వేసుకున్నాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు కూడా అంతే, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మాకు కావాల్సినంత మేము వేసుకున్నాం. అవు తప్ప ఇంకా మిగతా మొత్తం మీకు నేను ఎలా చేశానో అలా చేసేయండి. నా స్టైల్లో చేసే సాంబార్ చాలా బాగుంటుందండి. అలాగే చింతపండు కూడా వేయండి. ప్లీజ్ అండి, దీనికి ఒక 100 లైక్స్ అలాగే 100 సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. అలాగే నేను సాంబార్ ఎలా చేశానో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందో లేదో కూడా సాంబార్ నా స్టైల్లో చేయడం కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్స్ ఇవ్వండి. దీనికి 100 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ వస్తే నా ఫ్రెండ్ నాకు ఒక స్టోరీ చెప్పింది. ఆ స్టోరీ మీతో నేను పంచుకుంటా. స్టోరీ మొత్తం మీకు పార్ట్స్గా చెప్తా వీడియోస్లో. ఆ స్టోరీ వినాలనుకుంటే ప్లీజ్ 100 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ని ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సాంబార్ అయితే టేస్ట్ చేశానండి, అద్దిరిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి సాంబార్ ఎలా చేశానో అలా చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఆడలే.